చెన్నైలో హీరో విజయ్ ఇంపాక్ట్ కనిపించింది. అది డీఎంకేకి దెబ్బ. అదే సందర్భంలో డెల్టా ప్రాంతంలో రైతాంగానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు బీజేపీ వైపుకు చూశారు. దీంతో స్టాలిన్‌కి దెబ్బ. ఇట్లా ఎవరి ప్రచారాలు వాళ్ళకున్నాయి. వాస్తవంగా సినిమా నటులకి తగినటువంటి ఆదరణ ప్రజలిస్తారా అంటే, పవన్ కళ్యాణ్ వెళ్తే జనం ఎగబడతారు. అదే సందర్భంలో అల్లు అర్జున్ వెళ్ళినా ఎగబడతారు. ఇదంతా ఒక ఎత్తు. బట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని పార్టీ నడపడం ఆషామాషీ కాదు. అది మరి ఇప్పుడు అలాగా సాధ్యం కాక ఏమన్నా మాట్లాడుతున్నారో తెలీదు. వాస్తవంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నటువంటి అంచనాలు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్యన ఇప్పుడు అందరి దృష్టి తమిళగ వెట్రి కళగం టీవీకే మీదనే ఉంది. ఎన్టీఆర్ ప్రభంజనం ఒకప్పుడు కమల్ నిరాశకు గురైనటువంటి పరిణామాలు రెండింటిని కూడా చూసిన ప్రజలు అనవసరంగా చేయి కాల్చుకుంటున్నాడు అంటారు, లేకపోతే మంచే చేసుకున్నాడన్నారా అంటారా చూడాలి. తొలి ఎన్నికల్లో అత్యధిక ఓటు షేర్ సాధించిన రికార్డు ఇప్పటికీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి నేతల గణాంకాలు లెక్క చూసుకుంటే ఎన్టీఆర్ 46.3%, 2 దశాబ్దాల కాంగ్రెస్ పాలన 9 నెలల్లో కూల్చేసినటువంటి ప్రభంజనమే సృష్టించారు. అట్లాగే ఎంజీఆర్ 33.52%, కరుణానిధికి ధీటుగా ఎదిగిన మహిళ. రాజకీయాలకు తన వైపుకు తిప్పుకున్నదేమో జయలలిత. అదే సందర్భంలో ఎన్టీఆర్ టీడీపీ 46-30%, 2 దశాబ్దాల కాంగ్రెస్ పాలన 9 నెలల్లోనే కూర్చివేసి ప్రభంజనం సృష్టించారు అన్నటువంటిది. లేకపోతే ఎంజీఆర్ 33.52% ఓట్లతో సరిపెట్టుకున్నారు. కరుణానిధికి ధీటుగా ఎదిలైన మహిళ నాయకుడు. అదే సమయంలో చిరంజీవి 16.38%, సీట్ల పరంగా నిర్వహించిన గణనీయమైనటువంటి ఓటు షేర్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాగే విజయకాంత్కి కూడా అనారోగ్యం ఉంది అన్నటువంటిది 8.38 కింగ్ మేకర్గా ఎదిగినటువంటి ఆయనకు ఉన్నటువంటి సమస్య. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ 2019 తొలి పోరులో ఆశించిన మేర ఓటు రాబట్టలేకపోతున్నారు. కానీ కూటమితో జతకట్టి ప్రస్తుతం 100% స్ట్రైక్ రేట్తో అయితే దూసుకుపోయేస్తున్నారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు.